మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, అసలు రాజకీయాల్లోకి ఎలా రావటం జరిగింది? ఎస్ఎఫ్ఐ నుంచి మాకు మేనేజ్మెంట్కి గొడవలు జరిగే సందర్భంలో ప్రిన్సిపల్ని బిజినెస్ లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. బిజినెస్లోకి రావటం నేను మా అన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర రామనారాయణ రెడ్డి గారితో ఎందుకు పసకడం పోయింది? రామనారాయణ రెడ్డి గారితో ఉండింది మాకు 85 ఆయన కంటెస్ట్ చేసేటప్పుడు, మళ్ళా 95 మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు రామనారాయణ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మమేకమే కీలకంగా ఉంది. ప్రచార సామాగ్రి కంటిన్యూ ఈ రోజు రాజమండ్రిలో బయలుదేరుతున్నాడు, రేపు ఇంకో ఊరికి వస్తాడు అనేది ముందుగానే ఇచ్చాపురం బహిరంగ సభ దాకా అప్పుడెంత 3 పేపర్లే ఉండినాయి. ఈనాడు తర్వాత జ్యోతి ఉండింది, ఉదయం అది ఒక 3-4 పేపర్లే ఉన్నాయి. రేంజ్లో జగన్ గారి పాదయాత్ర అప్పుడు కూడాను అదే రేంజ్ లో జనం రావడం జరిగింది. వీళ్ళిద్దరిని మించి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఆయన విధానాలు నచ్చా లేకపోతే విధానాలతో పాటు ఆయన పలకరింపు నచ్చి ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తిని. ఆదర ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళారు, టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చారు. మీకు ఎక్కడైనా విభేదాలు వచ్చాయా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అట్టా డిస్టర్బ్ చేసే ఆలోచన ఉండేవారు కాదు. వచ్చిన వాళ్ళతో అనిల్ కుమార్ యాదవ్ గారితో మీరు సాన్నిహిత్యాలు స్టిల్ బార్, ఆ రోజు నుంచి ఈ రోజు బార్ మా ఇద్దరికి మధ్యలో. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు కార్పొరేషన్ మెంబర్ గా ఉన్నారు కదా. స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు 1,58,00,000 అప్పు ఇచ్చింది సోనియా గాంధీ. మన 1,58,00,000 అప్పు ఇచ్చి మనల్ని పదివేసింది. రాత్రులు గవర్నమెంట్ స్కూల్ అంటే ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉండేది, ఇప్పుడు అది ఇంగ్లీష్ మీడియం వరకు ఎదగలిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర. 40,000 కోట్ల రూపాయలు ఈ 3 సెక్టార్లకు ఖర్చు పెట్టున్నాడు. గతంలో మీరు ఏమైనా పెట్టారా? గతంలో మీరు చేసిన నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. నెల్లూరు జిల్లా మొదటి నుంచి కూడాను చూస్తున్న నేత, నెల్లూరు జిల్లా రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో కూడా తాను ఎదిగి ఒక సీనియర్ నాయకుడిగా నెల్లూరు జిల్లాలో పాగా వేశారు నెల్లూరు సిటీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచులరెడ్డి గారు. ఆయన్ని అడిగి అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, తర్వాత ఇప్పుడు వైసీపీ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సన్నపురెడ్డి పెంచులరెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో తెలియని వాళ్ళు అంటూ లేరు. అసలు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, అసలు రాజకీయాల్లోకి ఎలా రావటం జరిగింది, అసలు ఎక్కడ పుట్టారు, ఎలా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది సార్? మా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం, ఇప్పుడంటే కలవాయి మండలం. అప్పుడైతే జాయింట్ ఆత్మకూరు మండలం ఉండింది, ఇప్పుడు కలవాయి మండలం. మాది పక్కనే ఉన్న పల్లి నొక్కనపల్లి అని ఒక గ్రామంలో. నేను 61 డేట్ ఆఫ్ బర్త్. ఓకే. 72లో నెల్లూరుకి వచ్చాం. ఓకే. 72 నుంచి కంటిన్యూ నెల్లూరు. 72లో నుంచి చదువుకుంటూ ఇంచుమించు ఒక సర్వోదయ కాలేజ్ స్టూడెంట్ లీడర్గా 79-80లో ఇంటర్మీడియట్ లీడర్గా, అప్పుడు ఎస్ఎఫ్ఐ లీడర్ని. ఎస్ఎఫ్ఐ నుంచి మాకు మేనేజ్మెంట్కి గొడవలు జరిగే సందర్భంలో ప్రిన్సిపల్ని మా పక్కనుండే పిల్లడు కొడితే నేను కొట్టినట్టు భావించి ఆయన ఏదో చేస్తాడే అంత డిస్కరేజ్ చేసి వచ్చేసి 81 నుంచి బిజినెస్లోకి వచ్చాం. ఓకే. 81 నుంచి బిజినెస్లోనే స్టానర్స్పేటలో అక్కడ అలా ఫుల్ స్టాప్ పడిందా? ఇంటర్తోనే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఫుల్ స్టాప్ పడి బిజినెస్లోకి వచ్చాం. అంటే డిగ్రీ చదివారు అని విన్నా. లేదు, ఇంటర్మీడియట్ ఆపేసాం. ఇంటర్మీడియట్ తో ఆపేశారు. ఒక సీనియర్ ఇంటర్లోనే ఆగిపోయింది. సీనియర్ ఇంటర్లోనే అయిపోయింది. ఇంటర్ ఎగ్జామ్స్ రాసారా సార్? ఎగ్జామ్ రాసాను, అయిపోయింది. ఓకే.
ఆ తర్వాత బిజినెస్ లోకి వచ్చారు. బిజినెస్లోకి వచ్చాను. బిజినెస్ లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. బిజినెస్లోకి రావటం నేను మా అన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర బిజినెస్లో క్లర్క్గా జాయిన్ అయ్యాను. అంటే అగ్రికల్చర్ కదా ఫ్యామిలీ మీది, అగ్రికల్చర్. మరి అగ్రికల్చర్ మా బ్రదర్ చూస్తారు, మా ఎల్డెస్ట్ బ్రదర్. మాకు ఎంతమంది బ్రదర్స్? మొత్తం 5 members. 4 members నెల్లూరు సిటీ. ఈ టుడే ఆల్సో ఎల్డెస్ట్ బ్రదర్ నేటివ్ ప్లేస్. ఓకే. అక్కడ ఇప్పటికి కూడా ఆయన వ్యవసాయమే చూసుకుంటారు. మీరు బిజినెస్, నలుగురు బిజినెస్ లోనే ఉన్నారు? నలుగురు, 2 బిజినెస్ లో ఉన్నాం. ఒక ఆయన కాంట్రాక్టర్, ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఓకే. అయితే ఇప్పుడు బిజినెస్ లోకి వచ్చారు. బిజినెస్ లో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. నేను 80 నుంచి 85 దాకా నేను మా ఫ్రెండ్ మా బ్రదర్ ఫ్రెండ్ దగ్గర గుమస్తాగా ఉన్నాను. 85 ఆన్వర్డ్స్ 86 September 14th నేను సపరేట్ బిజినెస్ పెట్టుకున్నాను. ఓకే. అక్కడి నుంచి కంటిన్యూ బిజినెస్. 86 ఎడిబుల్ ఆయిల్స్, ఆల్ ఎడిబుల్ ఆయిల్స్. అప్పుడు గ్రౌండెడ్ ఆయిల్ ఉండింది, ఇప్పుడు ఇంపోర్టెడ్ ఆయిల్స్ అని. అక్కడి నుంచి బిజినెస్లో ఉన్నాను. నేను బిజినెస్లో ఉంటూ ఆనం ఫ్యామిలీతో అటాచ్మెంట్లోకి పోయాను. 85 రామనారాయణ రెడ్డి గారు రాపూర్ కాంటాక్ట్ చేశాడు. ఓకే. అప్పుడు ఆయన వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్. మన దర్గామేట ఇప్పుడు అమ్మవారి గుడి ఉంది, అక్కడి నుంచి రాపూర్ పెద్ద నియోజకవర్గం ఉంది. నెల్లూరు నుంచి రాపూర్ ఏమండి. ఓకే. హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కానీ రాపూర్. మరి ఆనం వివేకానంద రెడ్డితోని చాలా సాన్నిహిత్యం ఉండేది కదా. తర్వాత మీకు రామనారాయణ రెడ్డి గారితో ఎందుకు పసకుండా? ఫస్ట్ రామనారాయణ రెడ్డి గారితో ఉండింది మాకు. 85 ఆయన కంటెస్ట్ చేసినప్పుడు, మళ్ళీ 85 తర్వాత 94లో కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. 95 మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు రామనారాయణ రెడ్డి గారు వివేక అటాచ్ చేశాడు. ఓకే. ఇక నెల్లూరు టౌన్ అంతా ఉండును అని అన్నతో పరిచయం చేశాడు. ఇంకా అన్నతోనే కంటిన్యూ అయిపోయాను. రామనారాయణ రెడ్డికి అప్పుడు మనం గ్యాప్ వచ్చేసింది వివేకానంద రెడ్డి రాజకీయాల్లోనే. 95 ఆయనకి మున్సిపల్ చైర్మన్. ఓకే. 2004 మళ్ళీ ఎమ్మెల్యే. 2005లో నన్ను కార్పొరేటర్ పెట్టాడు. అప్పుడు 2005లో కార్పొరేటర్గా ఎంటర్ అయినప్పుడు నాకు అంతకుముందే రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితి ఉండింది. ఆయన పాదయాత్ర చేశాడు కదా 2003 పాదయాత్ర చేసి ఆయన రాజమండ్రిలో బాగలేక హాల్ట్ వేసాడు. అప్పుడు నేను తాడేపల్లిగూడ నుంచి కోవూరు దాకా ఆయనతో నడిచా. ఓకే. నేను బోన కరుణాకర్ రెడ్డి గారు మేమందరం రాజశేఖర రెడ్డితో పాదయాత్ర కోవూరు. నేను ఇది కూడా విన్నాను, రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని చూసారంటే ఖచ్చితంగా పెంచలేడు. ఎంత దూరంలో మనం చూస్తే పెంచలేడు కూడా అండు, పెంచలేని పిలుస్తాడు. ఓకే. ఆడదాకా నడిచిన తర్వాత నేను మాది స్టేట్ అసోసియేషన్ మీటింగ్ ఉంటే కాకినాడ వెళ్ళిపోయాను. నేను కాకినాడ వెళ్ళిన నైట్ వార్తలు చూసి అది బాగలేక రాజమండ్రిలో హాల్ట్ అయ్యాడని. ఓకే. నేను కాకినాడకు పోయిన తర్వాత అనూహ్యంగా అర్థం కాని పరిస్థితిలో అక్కడ లోకల్ లీడర్స్కి మా ప్రెసిడెంట్కి కొద్దిగా గ్యాప్ వచ్చి ఆ సీట్ నాకు రావాల్సి వచ్చింది. ఓకే. 2009లో 2003లో మా స్టేట్ అసోసియేషన్కి మాకు ప్రెసిడెంట్ కాకినాడ. ఆ కాకినాడ ఉన్న వ్యక్తి అక్కడ లోకల్ ఎమ్మెల్యేలతో కొద్ది డిస్టర్బ్ అయ్యి అప్పుడు అనుకోకుండానే జనరల్ మీటింగ్ పెట్టుకున్నాము, అనుకోకుండానే నన్ను ప్రెసిడెంట్ చేశారట. ఓకే. ఆ 2003 ఆయన నుంచి ప్రెసిడెంట్ అయిన వెంటనే రాజమండ్రికి వచ్చాను. రాజమండ్రికి వచ్చి ఆయనతో కలిసి జగ్గంపూడి రామ్మోహన్ రావు అప్పుడు మొత్తం ఆయన ఈ యొక్క రాజశేఖర రెడ్డి యొక్క పాదయాత్ర అంతా ఆయన చూసేది. జగ్గంపూడి రామ్మోహన్ రావు, నేను, కేవీపీ రామచంద్రరావు గారు ముగ్గురు మాట్లాడుకొని రాజమండ్రి నుంచి స్టార్ట్ ఎండింగ్ వరకు ప్రోగ్రామ్ షీట్ తీసుకొని ప్రచార సామాగ్రి నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. కీలకంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో మమేకమై కీలకంగా ఉన్నారు. ప్రచార సామాగ్రి కంటిన్యూ. ఈరోజు రాజమండ్రిలో బయలుదేరుతున్నాడు, రేపు ఇంకొక ఊరికి వస్తాడు అనేది ముందుగానే ఆ ఊరికి పేపర్ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్. ఆ రోజు నుంచి ఇచ్చాపురం బహిరంగ సభ దాకా అప్పుడెంత 3 పేపర్లే ఉన్నాయి. ఈనాడు తర్వాత జ్యోతి ఉండింది లేదు, ఉదయం అది ఒక 3-4 పేపర్లు ఉన్నాయి. అన్నిటికీ మెయిన్ పేజీ అడ్వర్టైజ్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా వస్తున్నారని. ఆ ప్రచార సామాగ్రి అంతా నేను రామచంద్రరావుతో మాట్లాడి, దానితో కూడా చెప్పలేదు, కేవీపీతో మాట్లాడి రామ్మోహన్ రావు దగ్గర డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఫాలో అయ్యాను. లాస్ట్ ఇచ్చాపురం మీటింగ్కి పెద్ద బహిరంగ సభ
ఆ బహిరంగ సభకి మొత్తం అన్ని పేపర్లకు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. సేమ్ అదే రేంజ్ లో జగన్ గారి పాదయాత్ర అప్పుడు కూడాను అదే రేంజ్ లో జనం రావడం జరిగింది. ఇచ్చాపురం సభ అన్నిటికన్నా పెద్ద హిట్ అయిన సభ. అక్కడ అయిపోయిన తర్వాత ఆయన వైజాగ్కి వచ్చాడు. నేను వెళ్ళలేదు వైజాగ్కి. నేను వెళ్ళకపోతే ఈ మా బ్రదర్స్ వీళ్ళు ఆనం బ్రదర్స్ అంటే నన్ను వాళ్ళ ఇంట్లో ఒక నెంబర్ కింద లెక్కే. వివేకానంద రెడ్డి, రామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్తే ఫస్ట్ వీళ్ళిద్దరు కనపడతానే అడిగిన ఫస్ట్ వాడు నాకు రామనారాయణ రెడ్డి చెప్పింది పెన్షన్లు రాలేదా అని అడిగాడు. వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళకి కూడా తెలియదు నేను ఈ విధంగా ప్రచారం చేస్తున్నానని వీళ్ళకి చెప్పలేను నేను. ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం సూర్య గారి దగ్గర, ఆయన రాజశేఖర రెడ్డికి గన్మ్యాన్ అంటాడు సూర్య గారి దగ్గర ఉండే పేపర్లన్నీ రామనారాయణకి ఇచ్చాను. రామనారాయణ రెడ్డి చూసి షాక్, అన్న మాకు కూడా చెప్పలేదు, వాడికే వాడు చేశాడు అంటే. వీళ్ళిద్దరు ఫోటోలు ఉన్నాయి ప్రతి అడ్వర్టైజ్మెంట్లో. రాజశేఖర రెడ్డి అడ్వర్టైజ్మెంట్లో రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి ఫోటో కంపల్సరీ. ఇక్కడ పార్టీ కోసం పనిచేయడం అనుకోవాలా లేకపోతే రాజశేఖర రెడ్డి? నేను రాజశేఖర రెడ్డి కోసం పనిచేశాను, పార్టీ కోసం అయితే నేను చేయలేదు. నేను ఓన్లీ రాజశేఖర రెడ్డి కోసమే చేశాను. సార్ ఆయన అంత అంటే ఆయన విధానాలు నచ్చా లేకపోతే ఆయన యొక్క విధానాలతో పాటు ఆయన పలకరింపు నచ్చి, ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తిని మీరు ఫోన్ చేస్తే ఒకసారి 2 times మీరు ఆయనతో మాట్లాడి ఫోన్ చేస్తే మీ పేరుతో మాట్లాడతాడు. ఆ వాయిస్ ఒక్కసారి వింటే మీరు ఫోన్లో మాట్లాడినా ఆ వాయిస్ బట్టి పలానా అని పేరు చెప్తాడు. అంత జ్ఞాపక శక్తి, ఆ యొక్క అట్మాస్ఫియర్ అదే. ఆయనతో మాకు ప్రయాణం అదే. ఆ తర్వాత 2000 సెకండ్ టైం పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. అపోజిషన్ పార్టీలో ఉండి సెకండ్ టైం పిసి. అప్పుడు మాకు నెల్లూరులో మేము దగ్గరుండి అన్నీ చూసుకున్నాం. సీఎం అయ్యాడు ఫస్ట్ టైం, పోయి కలిసాము. అందరికీ గ్లారీ ఏ మామూలు పాసులు ఇస్తే మాకు ఫ్రంట్ రోల్ పాసులు ఇచ్చాడు. అఫీషియల్స్ కూర్చుంటారు కదా, ఆ రోల్ పాస్ ఇచ్చి పెన్షన్లు ఈ పలానా గేట్ల నుంచి వచ్చారు కూర్చున్నామని. అందుకని మనకు ఆయన బతికున్నప్పుడు ఆయన దగ్గర పోయి మాకు ఈ పని కావాలంటే వెనక ముందు ఆలోచించే వ్యక్తి కాదు. కేసరి నాకేం పనులు పడలేదు, నాకు పదవులు అంటే ఏదన్నా ఉంటే వీళ్ళు చూసుకుంటారు కదా, నెల్లూరులో ఉన్నాం వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళే కదా ఇప్పిస్తారు అని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వదిలేశాను. నేను నేరుగా రాజశేఖర రెడ్డి గారిని అడిగి నాకు ఈ పదవి కావాలంటే స్టేట్లో పెద్ద పదవి ఇచ్చిండేవాడు, నేను అడగల. మరి ఆ పాదయాత్ర అంతలా వెనకాతలా తిరిగి చేశారు అంటే నాకు కనీసం నాకు ఈ పదవి కావాలి అన్న ఖచ్చితంగా ఇచ్చిండేవాడు. ఆయన ఏది ఎవరికి అడిగిన వాళ్ళకి ఏది ఎప్పుడు కాదనే వారి వ్యక్తి అయితే కాదు రాజశేఖర రెడ్డి. నేనేమనుకున్నాను, ఆ లోకల్ లీడర్స్ వీళ్ళు ఈక్వల్ టు బ్రదర్స్ అనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చిస్తారులేని ఆలోచనలో మేము మూవీ చేశాం. అందుకనే ఆనం ఫ్యామిలీకి దూరం అయ్యారు. అదే ఆ పదవి కోసం దూరం కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. ఆయన బర్త్డే ఎంటైర్ స్టేట్ చేయాలా, ఆ రోజు విజన్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలు తీసుకురావాలని ఒక యూత్. రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం లేదు, మా సపరేట్ యూత్. ఇప్పుడు కాళహస్తి మధుసూదన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ఆయన బర్త్డే కార్యక్రమం పెట్టాం. అందులో నెల్లూరు జిల్లా కార్యక్రమం బాధ్యత నేను తీసుకున్నాను. చాలా గ్రాండ్గా చేశాను. చేసిన తర్వాత అప్పుడు కొద్ది గ్యాప్ వచ్చింది వీళ్ళకి, ఆనం బ్రదర్స్కి నాకు. అంటే మా పర్మిషన్ లేకుండా మాకేమి చెప్పకుండా తనంతట తానే రాజకీయంగా ఎదుగుతాడు అనుకున్నారు వాళ్ళు కూడా. అప్పుడు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చినా సరే వాళ్ళ మైండ్లో ఉండిపోయింది కానీ బయటపడలా. బయటపడి మనం డైరెక్ట్గా అప్రూవ్ చేయండి రాజశేఖర రెడ్డితో కలిసిపోయి ఉండేవాళ్ళం. అందుకని వాళ్ళు తెలివిగా బయటపడలేదు, మనం గ్రహించలేదు. అక్కడ గ్యాప్ ఏంటంటే 2009లో గ్యాప్. ఆనం బ్రదర్స్ టీడీపీలోకి వెళ్ళిన తర్వాత కూడాను మీ మీద రాజకీయ కక్ష కింద నేను టీడీపీలోకి వెళ్ళలేదు. నేను వాళ్ళు టీడీపీకి వెళ్ళిన తర్వాత మీ మీద రాజకీయ కక్ష పెరిగి టీడీపీకి వెళ్ళకముందు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 2013లో నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయినాం. 2013 డిసెంబర్ 25 నేను సీఎం దగ్గర అప్పుడు జగన్మోహన్ దగ్గర పోయి పార్టీ స్టార్ట్ జాయిన్ అయినాను కాబట్టి వారికి మా మీద కోపంతో ఆ 1.5 నెలల్లో నాది ఒక బిల్డింగ్ పగలగొట్టడం. అప్పుడు బిల్డింగ్ పగలగొట్టాడు, గూడూరులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కమిటీ దాదాపు 3 days ఉన్నాడు ఇక్కడ. ఆ 3 daysలో ఒకరోజు నైట్ పోయి కలిస్తే అన్నా నాకు తెలిసింది గౌతమ్ చెప్పాడు
నువ్వు దాన్ని పట్టించుకోవద్దు, వదిలే నేను చూసుకుంటా అన్నాడు. సరే మనం డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా కానీ వదిలిపోయి ఇప్పుడు కూడా ఉంది ఆ బిల్డింగ్, ఇంకా దాన్ని మార్పు కూడా చేయలే. మొన్న సీఎంని కలిసినప్పుడు కూడా ఆ ఫోటో చూపిస్తే అప్పుడు కూడా అడిగాడు ఇది ఎవరు, అప్పుడంటే మన శ్రీధర్ రెడ్డి మన కానీ వెళ్ళిపోయాడు కదా, శ్రీధర్ రెడ్డి పగలగొట్టాడా అనే ఒక అనుమానంతో శ్రీధర్ రెడ్డి పగలగొట్టాడా అని అడిగాడు నన్ను. లేదు లేదు నా అప్పుడు మీరు గూడూరులో చెప్పాను కదా వివేకానంద రెడ్డి, శ్రీధర్ రెడ్డి కాదని కూడా చెప్పా. వివేకానంద ఇప్పటికీ ఆనం ఫ్యామిలీతో ఆ దూరంలానే ఉందా? దూరంగానే ఉంది. ఎవరిని కలిస్తే బాగానే మాట్లాడుకుంటాం కానీ రాజకీయంగా దూరం. ఓకే. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డితున్నాం, మొన్న అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఉన్నాం, శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రయాణం చేసాం. ఆయన పార్టీ మారిన తర్వాత ప్రభాకర్ రెడ్డితో మొత్తం. అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదల ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీస్ తో కూడా మీకు సాన్నిహిత్యం ఉంది. చాలా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రాజకీయాలు రాకుండా వీళ్ళతో ఎలాగా? వీళ్ళతో మాకు వీళ్ళతో నేను వివేకానంద రెడ్డి రామనారాయణ రెడ్డితో ఉన్నప్పుడే వీళ్ళతో అటాచ్మెంట్ నాకు. మొత్తం అంతా ఒక గ్రూప్ గా ఉండేవాడు అంతే. రాజశేఖర రెడ్డి గ్రూప్ ఇది. ఓకే. మరి గ్రూప్ దీంట్లో కూడాను ఎందుకు అంటే అంత ఫ్రెండ్లీగా ఉండేటప్పటికి రాజకీయాలకు వచ్చేసరికి ఎందుకు అంత దూరాలు వచ్చాయి మీ మధ్య? ఈ గ్రూప్ కి ఎడా దూరం రాలేదు, మధ్య మధ్యలో దాన్ని సృష్టించి ఫోకస్ చేస్తారు కానీ ఇప్పుడు అందరూ బాగున్నారు, ఎడకరా దూరం రాలా. ఇప్పుడు పార్టీతోని ఆదల ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళారు, టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీ వచ్చారు. మరి ఈ దీంట్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ లో మీకు ఎక్కడైనా విభేదాలు వచ్చాయా? లేదు లేదు, ఆయన పని ఆయన మన పని మంది. అందులో అతను ఓన్లీ కక్ష సాధనకు చేరలేదు, ఆనం ఫ్యామిలీతోనే వచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అట్టా డిస్టర్బ్ చేసే ఆలోచన ఉండేవారు కాదు. వచ్చిన వాళ్ళతో ప్రయాణం అయిపోతుంటాడు, రాని వాళ్ళను వాళ్ళు పట్టుకొని చేద్దామని మెంటాలిటీ కాదు. ఇంత దీంట్లో ఉన్నారు కదా, 2009లో కూడా మీకు అంటే అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం నడుస్తుంది. ఎట్ ద సేమ్ టైం 2009కి వచ్చేసరికి యూత్ రావాలి, యూత్ లో మంచి ఒక కొత్త నాయకుల్ని ముందుకు తీసుకురావాలి అనే దీంట్లో మోటివ్లో వెళ్ళారు. 2009, 2014కి వచ్చేసరికి, 2019కి వచ్చేసరికి ఆ దీంట్లో ఉండేది. మీకు 2009లో ఎమ్మెల్యే టికెట్ నెల్లూరు జిల్లా నుంచి రావాల్సి ఉంది. అదెందుకు రాకుండా? 2009లో రాజశేఖర రెడ్డి గారు ప్రపోజ్ చేశారు, అప్పుడే కొత్తగా సిటీ డివైడ్ అయింది. 2009లో రాజశేఖర రెడ్డి గారే చెప్పారు, రామనారాయణ రెడ్డి గారికి చెప్పారు. ఏమన్నారు? ఈ టికెట్ సిటీ టికెట్ పెంచి కన్ఫర్మ్ చేద్దామని. కానీ కొన్ని ఈక్వేషన్స్ తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడు బేదా మస్తారావు గారిని కావాలి బీసీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయటం, పార్టీ తరఫున బీసీ పెట్టకపోతే నెల్లూరు రూరల్ సీట్ ఏమైనా ఓడిపోద్ది ఏమైనా ఒక ఆలోచనతో నెల్లూరు రూరల్ కంటెస్ట్ చేశాడు వివేకానంద రెడ్డి. అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ. ఆ ఆలోచనతో అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి బీసీ కార్మిక వర్గం పెట్టాడు. అనిల్ కుమార్ యాదవ్ గారితో మీరు సాన్నిహిత్యాలు? నా భాగం స్టిల్ బాగా, ఆ రోజు నుంచి ఈ రోజు బాగా, మా ఇద్దరికి మధ్యలో ఏం లేదు. ఇప్పుడు ఎంపీగా వెళ్తున్నారు కదా అనిల్ కుమార్? నర్సరావుపేట ఎంపీగా. మరి ఈ దీంట్లో ఏమైనా జిల్లాకి రావాల్సినవి ఏమైనా పోతాయంటారా? ఇప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్స్ కానీ ఇవి కానీ, ఇక్కడ స్థానికులు ఉంటే కదా ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పర్ఫెక్షన్ ఇక్కడ ఒక మైనారిటీకి ఇస్తున్నారని తెలిసిందే. మరి ఎంతవరకు ఇది కలిసి వస్తుందంటారు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మేడం నాకు తెలిసి మైనారిటీ అనా లేకపోతే ఓసీనా అనే కంపారిజన్ నాకు తెలిసి రాదు. 2019, 2014, 19లో ఎలక్షన్ జరిగింది వేరు, వైసీపీ పార్టీ. 2024లో జరగబోయే ఎలక్షన్ వేరు. 2019లో జరిగిన ఎలక్షను ఒక్కసారి రాజశేఖర రెడ్డి తనని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఆయన పరిపాలన చూద్దాం అనే ఆలోచనతో మోర్ దాన్ 50% అబోవ్ ఓటర్స్ ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఎలక్షన్ పోతున్నాడు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంతకుముందు చాలామంది చూస్తుంటారు, మీ ప్రేక్షకులు మన ద్వారా అయినవాళ్ళు కూడా ఈ పాయింట్ ఆలోచించాలా. 17 మంది ముఖ్యమంత్రులు మనకు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ 17 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఒక ముఖ్యమంత్రి కూడా ప్రజా ఆవిష్కారాలను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఆలోచించి ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి ఒక్కరు లేరు. అది ఓన్లీ వైఎస్ ఫ్యామిలీకే చెల్లింది. ఫస్ట్ కాస్త కూస్తూ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరిని మించి జగన్మోహన్ రెడ్డి గారు.
వీళ్ళిద్దరు కూడా 1-2 పథకాలతోనే ప్రజలకు ఇది చేయగలమని చేశారు. రామారావు గారు ₹2 కిలో బియ్యం, తిండి గూడు అని ఆయన నినాదంతో ఆయన పేద ప్రజలకు అటుక్కుపోయాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్, రైతులకు ఫ్రీ ఎలక్ట్రిక్, తర్వాత ఆరోగ్యశ్రీ, ఈ 3 పథకాలతో రాజశేఖర రెడ్డి జనంలో దేవుడయ్యాడు. వాటిని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఎవరికి అట్టడుగుడున్న ప్రజల యొక్క స్థితిగతులను మార్చాలా, వాళ్ళ స్థితిగతులు మారిస్తే రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఆ దిశగా ప్రయాణం చేసి పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు క్యాండిడేట్లు మీరా నేనా అనేది చూసే పరిస్థితి కాదు. ఏ నియోజకవర్గం పోయినా సంతకాలు పెట్టేదానికి ఒక మనిషి కావాలంటే మీరు నేను. ఎలక్షన్ క్యాంపింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. 175 స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలకి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎలక్షన్ జరగదు. కానీ నెల్లూరు టౌన్లో మైనారిటీస్కి ఇచ్చారు, ఇక పక్కన నారాయణ గారు పెద్ద రాజామి, వీళ్ళు మైనారిటీ సాల్తుందా అనే క్వశ్చన్ మార్కు సామాన్య ప్రజలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండొచ్చు. ఈరోజు ఆ క్వశ్చన్ మార్క్ మా నాయకుడు వర్తించదు. మోర్ దాన్ 75% ప్యూర్ పీపుల్ని ఈరోజు వాళ్ళ యొక్క స్థితిగతులను, వాళ్ళ యొక్క అవతారాన్ని మార్చేశాడు. ఆ ఓట్ బ్యాంక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎటు పోతే అటు పోయేదానికి ఉంది. 60% 80%, 60% ఓట్ బ్యాంక్ మిగిలిన ఇక్కడ ఖలీల్ అహ్మదా, నారాయణ అనేది సంతకాలకే పరిమితం అవుతారే తప్ప ఓట్ బ్యాంకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనే బ్యాంకులో ఈ మనుషులంతా మర్చిపోతారు. ఓటేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు. ఏ వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తి గెలుస్తుంది. ఆయన పరిపాలన 3 సంవత్సరాల్లో, 4 కాదండి, 5 సంవత్సరాలు కాదు, 3 yearsలో ఆయన పరిపాలన. 2 సంవత్సరాలు కరోనా ఉందే, కరోనాలో ఏ పరిపాలన జరగలేదా? స్తంభించిపోయారు. ఏ పరిపాలన జరగలేదా? ఆర్థికంగా ఇబ్బంది పడ్డామా? పక్క రాష్ట్రాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా 20%, 10% కట్ చేశారా? మన ప్రభుత్వం శాలరీస్ ఎక్కడా కట్ చేయలేదా? కట్ చేయకుండానే ఒకరోజు అటు ఇటు శాలరీస్ ఇచ్చాం. ఒక్క చిన్న స్థాయి వ్యక్తి రాజకీయ పరిజ్ఞానంతో, ఆయన సొంత పరిజ్ఞానంతో, ప్రజలతో సంబంధం లేని వ్యక్తి ఒక్క పాలన చేస్తే, గతంలో 17 మంది మినిస్టర్ సీఎంలు పాలన చేస్తే కంపారిజన్ చూడండి. ఆ ముఖ్యమంత్రుల పరిపాలనని, ఈ ముఖ్యమంత్రి పరిపాలన, మేధావులు మీ యొక్క పార్టీలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంత ఆలోచనతో ప్రయాణం చేసే ముఖ్యమంత్రిని ఇంకొక 2 సార్లు 3 సార్లు కానీ మనం కానీ ఆయనకి ఆశీర్వదిస్తే, ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ప్రపంచ దేశాల్లో అధ్యక్షులు వచ్చి రాష్ట్రం ఇట్టా ఉందా అని చూసిపోయే పరిస్థితి వేస్తారు. ఆయన కాన్సెప్ట్ అది. మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలు కాదు, పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసిపోవాలి. ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్. 17 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ టాప్ 1లోకి వచ్చింది అని అంటే ఏంది? ఈరోజు టాప్ 1 వైద్యంలో, విద్యారంగంలో టాప్ 1, విద్యారంగంలో టాప్ 1, వైద్యంలో టాప్ 1. ఈ మధ్య మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు పెద్దలు, ఎక్కడ అభివృద్ధి లేదు అని. అభివృద్ధి అంటే ఏంది? కనిపిస్తున్నవి రోడ్లు ఒక్కటే. రోడ్లు కూడా రండి, దానికి కూడా మనం ప్రిపేర్ అమ్మా. రోడ్లు కూడా మనం ప్రిపేర్. అభివృద్ధి అని లేదు అని చెప్పే ఈ పార్టీలు మనకు డివైడ్ అయింది. మనకు లాస్ట్ 2 years అయింది, ఇది సెకండ్ టైం డివైడ్ అయింది. ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి. 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో ఈ రోడ్లు, ఈ కాలువలు ఎన్ని వేల కోట్లు కట్టారు వాళ్ళు. ఒక డేటా ఉంటుంది కదా గవర్నమెంట్లో, తీసుకోమనండి. తీసుకున్న తర్వాత ఈరోజు ఈ గవర్నమెంట్ ఎన్ని వేలు ఆ సెక్టార్ ఆఫ్ డెవలప్మెంట్స్కి 8,000 కోట్లు పంచిపెట్టాం. డిఫరెన్స్ ఏ నాయకుడైనా, ఏ పార్టీ అధ్యక్షులైనా
మాట్లాడేటప్పుడు మన పార్టీ గురించి, అపోజిషన్ పార్టీ గురించి విత్ రికార్డ్, మా పరిపాలనలో మా ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్లు ఈ రోడ్లకు అభివృద్ధి చేశాడు, ఇన్ని వేల కోట్లు పలానా దానికి అభివృద్ధి చేశారు, మీ పరిపాలనలో మీరు ఇంతే చేశారు, కంపారిజ్ టు మావాడికని తక్కువ చేశారు, మీరు ఫెయిల్ అయ్యారనే కదా రికార్డ్ చేయాలా. వేగ్గా జనం ఉన్నారు, 10 మంది జనం వచ్చారు, వాళ్ళ ముందు ఏదో మాట్లాడదాం, సపట్లాడతారు, వెళ్ళిపోతా ఉంటే కాదు కదా. మీరు ఒక పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత గత ముఖ్యమంత్రి ఏ సెక్టార్లో ఎంతంత అభివృద్ధి చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఆ సెక్టార్లో అభివృద్ధి చేశాడా ఫెయిల్ అయ్యాడా అనే డేటా కలెక్ట్ చేసుకొని మీరు డయాసిక్కి మాట్లాడాలి. ఓకే, అప్పుడే ఏంటంటే ప్రజలకు నమ్మతారు. ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాంప్ అయ్యేదానికి కూడా ఇదే ఆలోచనతో పోతున్నాం. రేపు అపోజిషన్ వాళ్ళు రేపు డోర్ టు డోర్ క్యాంప్ వచ్చేటప్పుడు రికార్డ్ రమ్మనండి. ఎలా ఉంది సార్ డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు? ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, నెలకి నుంచి స్టార్ట్ చేస్తాం. మేము ఒకటేమ్మా, మీరున్నారు నా వార్డులో, నేను వైసీపీ తరఫున వచ్చానమ్మా, నాకు ఓటేయండి, మా నాయకుడు ఓటేయండి. ఎందుకు వేయాలో నువ్వు అడగొచ్చు నన్ను క్వశ్చన్. ఎందుకు వేయాలంటే ఎందుకు వేయాలని నేను చెప్పేదాకా నాకు రికార్డు ఉంది. దీనికోసం వేయాలి మీరు ఓటు మాకు ఖచ్చితంగా. మీరు కానీ వేస్తే ఇంకా మేము డెవలప్ చేస్తామని నాకు ఆడ కాగితం ఉంది. అవతల వ్యక్తిని ఎందుకు వేయాలని క్వశ్చన్ చేస్తే ఏ కాగితం పెట్టుకొని చెప్తారు సమాధానం అనేది ముందు ప్రజలకు చెప్పాలా. ఈరోజు నాడు నేడు కింద దాదాపు 73,000 కోట్లు ఖర్చు పెట్టాడు నీకు స్కూల్స్ డెవలప్మెంట్కి. దాదాపు విలేజ్ క్లినిక్లు అయితేనేవి, హాస్పిటల్ అయితే నాడు నేడు కింద డెవలప్మెంట్స్ అయితేనేవి దాదాపు 54 నుంచి 60,000 కోట్లు పెట్టాడు. రాష్ట్రం విడిపోయేటప్పటికి మన అప్పుల్లో ఉన్నాం. మన ఈ మధ్య మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 13 లక్షలు 14 లక్షలు అప్పు చేసింది, అప్పులో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు కార్పొరేషన్ మెంబర్గా ఉన్నారు కదా, కూరుకుపోయింది అన్నారు. మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు 1,58,00,000 అప్పు ఇచ్చింది సోనియా గాంధీ. మన 1,58,00,000 అప్పు ఇచ్చి మనల్ని తరివేసింది. రాత్రులు ఈ అప్పు ఇచ్చి తరివేసింది మనల్ని. అక్కడ తెలంగాణలో మిగులు బడ్జెట్ ఇచ్చింది. మనం తరుముకొని వేసిన తర్వాత అది తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, ఎలక్షన్ పోయినాం, బాబు గారు గెలిచారు. ఆయన ఏం చేశాడు, మొత్తం సర్దుదిద్దడానికి ఆయన కూడా ఎంత అప్పు చేశాడో మనం అనేదానికి లేదు. ఆయన ఖాళీ చెప్పతో వచ్చాడు కాబట్టి ఆయన సర్దుకునేదానికి 4,22,000 కోట్ల రూపాయలు ఆయన దిగిపోయేటప్పటికి అప్పు చేసిపోయాడు. ఈ 13-14 లక్షలు అని చెప్పే వాళ్ళందరికీ ఏదైనా సరే బడ్జెట్లో రకరకాల మాట్లాడుకోవచ్చు, కానీ బడ్జెట్లో అయితే మాత్రం అన్ని చూపించాల్సిందే కదా. అవును, ఎత్తి పెట్టడానికి లేదు కదా. మీ దగ్గర అప్పు తెచ్చుకొని పక్కన పెట్టడానికి లేదు కదా. నేను మీ పేరు రాయాల్సిందే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లియర్గా ఇచ్చాడు అసెంబ్లీలో, మన రాష్ట్ర అప్పు 7,23,000 కోట్లు, 33,000 కోట్లు. దీంట్లో 1,58,00,000 రూపాయలు మనం విడిపోయేతో అప్పుతో వచ్చాం. బాబు గారు నాకు ఇచ్చిపోయింది 4,22,000 కోట్లు అప్పిచ్చాడు. ఈరోజు మన అప్పు వచ్చి 7,33,000 కోట్లు మన అప్పు. ఇది ఈరోజు మన స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్. ఈ యొక్క బడ్జెట్లో నుంచి తీస్తే ఎంత తేడా వస్తుంది నీకు? 7,33కి 4,22 తీస్తే 3,11,000 కోట్లు. మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది 3,11,000 కోట్లు. దాంట్లో 2,65,000 కోట్లు పేదరికాన్ని అభివృద్ధి చేసేదానికి వివిధ సంక్షేమ పథకాల్లో 1,10,00,000 జనానికి ఖర్చు చేశాడు. తేడా ఎంత ఉంది? 37,000 కోట్లు తేడా ఉంది. 37,000 కోట్లలో 20 కోట్లు 4 పోర్టులకు ఖర్చు పెట్టడానికి 20 కోట్లు పెట్టాడు. 5 మెడికల్ కాలేజీలకి 17,000-18,000 కోట్లు పెట్టాడు. అప్పు తెచ్చింది ఇంట్లో డెవలప్మెంట్, ప్రజల డెవలప్మెంట్కు ఈ నిధులకు మాత్రమే పెట్టాడు. మన స్టేట్ బడ్జెట్ నుంచి స్కూల్స్ కానీ, హెల్త్ కానీ, రోడ్లు కానీ గత ప్రభుత్వం కన్నా ఎంత వేసామో చెప్పండి. యాజ్ రికార్డుగా నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం
స్కూల్స్ డెవలప్మెంట్కి 73,000 కోట్లు ఖర్చు పెట్టున్నాడు. హెల్త్ పరంగా 60,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టాప్ వైద్య రంగంలో కానీ విద్యా రంగంలోని టాప్ ఉంది అంటే ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్ అంటే ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉండేది. ఇప్పుడు అది ఇంగ్లీష్ మీడియం వరకు ఎదగలిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర. ఆధునీకరణ, అంగన్వాడీ టీచర్స్ భవనాలు, దాదాపు స్టేట్ బడ్జెట్లో ఇంచుమించు నాకు వచ్చిన లెక్క ప్రకారం 1,40,00,000 రూపాయల నిధుల్ని ఈ సెక్టర్ ఆఫ్ ఖర్చు పెట్టి ఈ యొక్క డెవలప్మెంట్లో ఎంత ఖర్చు పెట్టున్నాడు, ఎంత ఉండేది ఒకసారి చూడమండి. ఈ 1,40,000 కోట్ల రూపాయలు ఈ 3 సెక్టార్లకు ఖర్చు పెట్టున్నాడు. గతంలో మీరు ఏమైనా పెట్టారా? గతంలో మీరు చేసిన అప్పు ఎంత వచ్చింది? 3 లక్షల చిల్లర మీరు చేశారు. ఈ 3 లక్షల చిల్లర 4,22,000 కోట్లు మీరు చేసింది అప్పు. 3 లక్షల చిల్లర మొత్తం టోటల్ 4. ఆ 3 లక్షల చిల్లర కోట్లలో మేము ఈ విధంగా ఖర్చు పెట్టాం అప్పు తెచ్చి అని మేము డేటా ఇస్తున్నాం. మీరు అప్పు తెచ్చారు, దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందిగా. మీది ఒక పార్టీ, మా పార్టీ తరఫున మేము మా నాయకుడు డీటెయిల్స్ను ఇచ్చాడు. ఆ నాయకుడు డీటెయిల్స్ ప్రకారం మేము ప్రజలకు పోతాం. మీరు ఏ డీటెయిల్స్తో ప్రజలకు వస్తారు? వేగ్గా అనొచ్చు, మీరు బాగా కూర్చోలేదు, మీరు బాగా లేరు, మీకు నచ్చలేదు మీరు అనొచ్చు. రికార్డు జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లైనా ఒక ఆయన 13 లక్షల కోట్లైనా, నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ 12 లక్షల కోట్లు చేసిందని ఏ రికార్డు చూసి 12 లక్షల కోట్లు? తెలంగాణలో 20 లేసి వచ్చి 12 లక్షల కోట్లు అంటే సరిపోద్దా? రికార్డు కావాలమ్మా. ఇంకొకటి కూడా విన్నాను మీ గురించి, ఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్గా నెల్లూరు జిల్లాలో ఏవైతే బిజినెస్ పరంగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను మూసివేసి షాప్స్ అన్నీ మూసివేసిన క్రమంలో కూడా మీరు మాట్లాడి దీంట్లోనే దాన్ని ఒక చైతన్యం తీసుకొచ్చి ఆ యాక్ట్ని కూడా రద్దు చేశారని విన్నాను. విజిలెన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉండింది మనకు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ యాక్ట్ పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యాక్టు ఓవర్ అయిపోయింది. నెలకు 30 కేసులు పెట్టేది, అంటే రోజుకొక కేసు. వ్యాపారస్తులు ఎవరైనా ఇంటికాడి నుంచి వచ్చిన వ్యాపారస్తుడు తిరిగి ఇంటికి పోతాడా నమ్మకం లేని పరిస్థితి. ఆయన వచ్చాడంటే వ్యాపార దుకాణానికి ఏ ఒకడు ఆ రోజు సాయంత్రం ఇంటికి పోయాడు కాదు, జైలుకి పోయాడు. ఖచ్చితంగా రైడ్ జరిగితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే సిస్టమ్ అది, సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్, స్టేట్ కాదు. ఆ సిస్టంలో ఈ యొక్క దూకుడు ఎక్కువగా ఉన్నప్పుడు నెల్లూరు ఆగస్టు 99 ఆగస్టు అనుకుంటాం, ఆగస్టులో మేము దాదాపు 14 రోజులు జిల్లా మొత్తం షాప్స్ మూసేసాం. షాప్స్ మూసేసి హైదరాబాద్కి వెళ్ళాం. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పోయి కలిస్తే రెస్పాండ్ లేదు. రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్, ఆయన దగ్గర పోయి కలిస్తేనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాడు. అసెంబ్లీ జరుగుతుంది, ఇంక లాస్ట్ 2 days ఇంక రేపు అసెంబ్లీ అయిపోద్ది. పోయి ఆయన శాంబర్ గారు పోతానే లోపల ప్రెస్ ఉంది అన్నాడు. అందులోకి సూర్యుడు వచ్చాడు. ఆయనకి అన్న నేను వచ్చాను చెప్పాలి అన్నకే అన్న. నీ చెప్పేది నేను తలుపు తీను అన్నాడు. నేను తలుపు తీసి అటు చూస్తానే ప్రెస్ మొత్తం ఉంది, రా పెంచి లోపలికి అన్నాడు. నేను మా ప్రతినిధులు 5-6 మందిని, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాడు, స్టేట్ డెవలప్మెంట్స్ అసెంబ్లీలో జరిగిందని చెప్తున్నాడు. అటు ఇటు కూర్చొని పెట్టుకోండి మమ్మల్ని, ఆయన సెంటర్లో కూర్చొని ప్రెస్ చెప్పేశాడు. దేనికి వచ్చామో మళ్ళా మాట్లాడదాం, ముందు ప్రెస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం, ప్రెస్ చెప్పేశాడు. ప్రెస్లోనే మేము స్టేట్ వైడ్ మా కమిటీ అంతా ఆయన పక్కనే ఫోకస్ అయిపోయినాం. అయిపోయిన తర్వాత ఏంది విషయం అన్నాడు. ఇదన్నా అన్న, అవును లాస్ట్ వచ్చే ముందుగా రావాలా ఏంది, ఇప్పుడు వచ్చి అసెంబ్లీలో ఏం మాట్లాడాలా అన్నాడు. మీ ఇష్టం నాకు తెలియదు. ఆయన యొక్క ప్రోగ్రాం సగం కట్ చేసుకొని నా సబ్జెక్టు సగం మాట్లాడాడు అసెంబ్లీలో. ఈ విధంగా అరాచకం జరుగుతుంది రాష్ట్రంలోనూ, మీకు కనపడుతుందా లేదా? ఆపరస్తుల మీద ఇన్ని కేసులు ఎందుకు పెట్టాలా?
ఏం చిన్న చిన్న పొరపాట్లు కూడా కేసులు పెడతారా, కేసులు పెట్టి జైలుకి పంపిస్తారా, వాళ్ళు ఏమైనా మర్డర్ చేశారా అని అనర్గళంగా హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఈ సబ్జెక్ట్ మీద. ఎందుకు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా మీద అంతగా? జిల్లా కాదు, ఎంటైర్ ఇండియా. ఇప్పుడు నేను చెప్పేది రాష్ట్ర సబ్జెక్టు, జిల్లా కాదు. రాష్ట్రం మొత్తం ఇది ఇదే ఈ ఈక్వేషన్ మన ఆంధ్రాలో. ఓకే. కొన్ని స్టేట్లు ఏం చేసినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైనా సరే ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ చేయాలా లేదా ఆ యొక్క స్టేట్ పరిస్థితులను బట్టి మీరు చేయండి అని ఆర్డర్ ఇస్తుంది. మన తమిళనాడులో లేదు, అప్పుడు కర్ణాటక లేదు. ఇవన్నీ మనం ఉదాహరణ చెప్పాం ఆయనకి. అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఇంప్లిమెంటేషన్ అథారిటీ మంది ఈ పలానా రాష్ట్రాలు ఇది లేదు కనుక మన స్టేట్లో కూడా లేకుండా చేయండి అని అడిగాం. 2 రోజులు అసెంబ్లీలో ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడు 2 days కంటిన్యూ మాట్లాడి ఎత్తైతే చంద్రబాబు నాయుడుకు ఒప్పుకుందా కుదరుకోలేదు. అప్పుడు ఈ ఆర్డినెన్స్ని ఆ అసెంబ్లీ ఎండింగ్కే అబెన్స్లు పెట్టించేసాడు. అంటే ఎవరైనా సరే అధికారంలో ఉండేటప్పుడు ఇలాంటివి తన వైపు తిప్పుకునే సత్తా ఉంటుంది, కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా సాధించుకునే నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు సాధించాడు. ఆ రోజు అనౌన్స్మెంట్ చేయించాడు సీఎం చేత, ఇది అబెన్స్లో పెడుతున్నాను, ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయను అని అబెన్స్లో పెట్టాడు. అబెన్స్లో పెట్టిందైతే బాబు, చేయించేదైతే రాజశేఖర రెడ్డి చేయించాడు. ఆ రోజు నుంచి ఆ పరిస్థితులకు ఆయనకు అటాచ్మెంట్ ఎక్కువ. ఓకే. మా పాదయాత్రలో మేము తిరిగిన దానికి అదొకటి మాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో అవి జనంలోకి వెళ్తున్నాయంటారా? ఖచ్చితంగా జనంలోకి వెళ్తాయా లేదన్న క్వశ్చన్ ఉండదు. ఇంతకుముందు అంటే మనం ఏ ముఖ్యమంత్రి పరిపాలన చేసినా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ వార్డు నాయకుడి కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు నా కంట్రోలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా 200 అప్పుడు ఇచ్చింది మన పెన్షను. 200 రూపాయలు కూడా నేను కార్పొరేటర్ ఉన్న నా ఏరియాలో నేను ఎంతమందికి ఇచ్చానో అంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నేను ఉంటేనే జరగాల. ఉదయాన 10 గంటలకు 8 గంటలకు వచ్చిన అవ్వ తాత అందరూ కూడా చెట్ల కింద కూర్చొని ఉంటారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మనం ఆ పాపంలో కూడా మనం భాగస్థులైనవి ఇప్పుడు అనిపిస్తుంది. వాళ్ళు ఆ చెట్ల కింద కూర్చొని నేను మొత్తం అన్నీ చూసుకొని ఎప్పుడో 10:30 పోతే వాళ్ళందరూ క్యూలో నిలబెడితే నేను 200 ఇచ్చి పంపిస్తూ ఉండేది అనమాట. అప్పుడు జరిగేదానికి తేడా ఉంది. ఆ 200 రూపాయల్లో కూడా ఫ్రాడ్ జరిగేదానికి తేడా ఉంది. ఎందుకంటే నేను లీడర్ని, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తా, లేదు నాకు నచ్చింది నేను కొన్ని పేర్లు రాసుకొని నేను తీసుకోవచ్చు. అవకాశం ఉండింది అప్పుడు. ఇప్పుడు అవకాశం లేదు. డైరెక్ట్గా ఖాతాదారు ఇంటికి పోతుంది, డైరెక్ట్గా ఆమెకి ఇస్తున్నాం. మిగతా సంక్షేమ పథకాలన్నీ ఆమె అకౌంట్లో పడుతున్నాయి. అందుకని ఎక్కడ ఫ్రాడ్ జరిగేదానికి లేదు. 1వ తారీఖు వస్తే బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్లో పడా. ఇంక మధ్యలో ఫ్రాడ్ చేసేదానికి మాలాంటి లీడర్లకు ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంటే ఫ్రాడ్ జరిగేదేమో, కానీ అది లేకుండా చేశాడు ముఖ్యమంత్రి. అందుకని సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ జరగదు. ఓకే. ఇంతకుముందుకే అయితే ఫ్రాడ్ జరిగేది, ఇప్పుడు జరగదు. ఇప్పుడు నెల్లూరులో డెవలప్మెంట్స్ గురించి తీసుకున్నట్టు సిటీ అధ్యక్షులుగా ఉన్నారు మీరు. డెవలప్మెంట్స్ తీసుకున్నట్లయితే ఎలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ చేయడం జరిగింది? మన జగన్మోహన్ రెడ్డి గారమ్మా ఇటువంటి క్వశ్చన్లు ఎదురవుతాయని ప్రతిరోజు ఎవరికి చెప్తావు? ఇవాళ నువ్వు అడిగావు, చెప్పా, రేపు ఇంకొక ఆయన అడిగితే చెప్పాలా. అట్లా లేకుండా సచివాలయాలు పెట్టాడు. ఆ సచివాలయాలకి ఎన్ని వీధులు వస్తాయి, ఆ సచివాలయంలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ సచివాలయం ముందు ఒక పెద్ద బోర్డు వేసేసాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సచివాలయంలో ఇన్ని సంక్షేమ పథకం కొన్న ఇన్ని కోట్లు, డెవలప్మెంట్స్ ఇన్ని కోట్లు, టోటల్ ఇన్ని కోట్లు గవర్నమెంట్ ఈ సచివాలయం పరిధిలో ఉన్న ఏరియా ఖర్చు పెట్టాము అని. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పింది కూడా అదే. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు ఈరోజు కంటెస్ట్కి వచ్చే నాయకులు, మీరు ఎక్కడ సచివాలయంలో బోర్డు, మీకు సచివాలయం లేవు, మీరు ఆడ బోర్డు వేయలా. ఇప్పుడు మమ్మల్ని అంతా సంక్షేమం గురించే ఉంటుంది, డెవలప్మెంట్ కూడా వేస్తున్నాం. డెవలప్మెంట్ కూడా మీరు ఎక్కడ వేయలా, మేము చెప్తున్నాం కదా. గత మీకు రికార్డు గవర్నమెంట్లో ఉంది, మీరు ఇస్తారా మమ్మల్ని తీసుకోమంటారా? ఇంతకు ముందు శ్వేతపత్రం నాయకుల మధ్యలో ఉండేది, ఇప్పుడు ప్రజల మధ్యలో ఉందంటారా? అంతే. ఆ సచివాలయం పోయినా ఆ ఏరియాలో పోయేవాడు చూస్తే మన ఏరియాకి ఇన్ని కోట్ల డెవలప్మెంట్కి వచ్చి ఏడాడేసారు రోడ్లు అని కూడా ఆయన ఎంక్వైరీ చేసుకోవచ్చు.
ఈ ఏరియాలో ఫెన్షన్లు ఎంత వచ్చినాయి, ఒక్కొక్క వార్డుకు పోతే 12 కోట్లు 8 కోట్లు 9 కోట్లు యొక్క లబ్ధిదారులు ఉన్నారు. ఒక సచివాలయంలో వార్డు కాదు, వార్డుకు 3 సచివాలయాలు, ఒక వార్డుకు సచివాలయం కింద 12 కోట్లు వచ్చిన పెన్షన్దారులు కానీ పథకాలు ఉన్నాయి. ఇంక గతంలో ఎట్టబోయింది ఈ డబ్బంతా. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదానికి ఆస్కారం ఉంటే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడున్న మైనారిటీకి మీరు ఎంతవరకు సహకరిస్తారు? ఇందాక మీరు ఫస్ట్లోనే అడిగారు, మీరు అమ్మ ఫస్ట్లోనే చెప్పాను నేను, ఎవరు ఉన్నారు క్యాండిడేట్ కాదు. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడేను. ఇక్కడ మైనారిటీ ఉన్నారా మెజారిటీ ఉందా వీళ్ళు ఎవరు చూడరు, వాళ్ళు సంతకాల వరకే వాళ్ళు వేసే ఓటర్ అంతా కూడా జగన్మోహన్కి వేస్తారు, అక్కడ చంద్రబాబు నాయుడుకి వేస్తారు. ఎక్కడైతే తెలుగుదేశం కలిసిందో అక్కడ జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడుని కోరుకునే వాళ్ళు వ్యక్తులు ఉన్నారు అని అర్థం. అంతే, నా పెంచిరెడ్డా లేకపోతే ఇంకొక ఆయన అనేది మాత్రం రానే రాదు ఈసారి ఎలక్షన్. కేవలం వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. ఓకే, ఖలీల్ అహ్మదా లేకపోతే నారాయణ అనేది కంపేర్ టు వచ్చేసరికి పర్సెంటేజ్ తేడా. ఇక్కడ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఇక్కడ నెల్లూరులో ఎంతవరకు ఆయనది? ఇప్పుడు మేము మీకు చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నానంటే దాంట్లో ఆయన కలిసి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. అదేమైనా బాబు పేరు చెప్పామంటే ఆయన కలిసి వస్తున్నాడని అర్థం. ఓకే, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా? వాళ్ళు ఆయన లాభం అంటారా? పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ కొద్దిగా ఉంటుంది కదమ్మా. వీళ్ళిద్దరు కలిసినా ఈరోజు మా సంక్షేమ పథకాలు పర్సంటేజ్తో కూర్చుంటే వీళ్ళు అనుకున్నారని చెప్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంకెవరైనా కలిసినా, నిన్నటిదాకా కాంగ్రెస్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏది వేరే వాయిస్ వస్తున్నాయి. ఎవరు కలిసినా సరే వీళ్ళందరూ ఏకమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆదరించి అభిమానించే సంఖ్యాబలంతో పోల్చుకుంటే వెనకున్నారు అని. అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి వస్తున్నాయి, ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇంకా నెల్లూరుకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్తో అంటే చేస్తాము అని చెప్పి ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ ఎలక్షన్ ముందే ఆల్రెడీ లాంచ్లో ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేసే అవకాశం? ఎలక్షన్ తర్వాత అవి చెప్పాలంటే అధినాయకుడు కదా, అధినాయకుడు మీరేమనుకుంటున్నారు? ఆయన చెప్పాలి ఒకసారి. ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ నామినేషన్ ముందు అభ్యర్థులు వస్తారు కదా, వాళ్ళు ఒక షార్ట్ అవుట్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వరకు మన నాయకులు చేసింది ఇది, మనం జనానికి పనికొచ్చే పనులు ఏముండయా, నన్ను గెలిపిస్తే ఈ పనులు చేస్తారని అభ్యర్థులు ప్రకటిస్తారు. మనం ప్రకటించడానికి లేదు, అది అభ్యర్థులు ప్రకటిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, నెల్లూరు జిల్లాలో డెవలప్మెంట్స్ అనేవి, సంక్షేమ పథకాలు అనేవి కూడాను రెండు జోడతులుగానే వెళ్తూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వస్తే ఖచ్చితంగా అధినాయకుడి చేతుల మీదుగా ఇంకా నెల్లూరు జిల్లాని డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్తున్నారు మన సున్నపరెడ్డి పెంచలరెడ్డి గారు. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.